నమస్తే. తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీని సభ్యత్వం నుండి బహిష్కరించింది ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది జరిగి 4 రోజులు అవుతుంది. ఈరోజు తీన్మార్ మల్లన్న గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారి భవిష్యత్ కార్యాచరణను వారి ఇంటర్వ్యూను ఇవ్వడం జరిగింది. అంటే కొంత వారిని సస్పెండ్ చేసి కూడా 4 రోజులు అవుతుంది. ఇంతవరకు ఈ 4 రోజుల్లో వారి వివరణ కూడా ఏం లేదు. తీన్మార్ మల్లన్న గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన విషయం ఇది అందరికీ తెలిసిందే. కులగణన సరిగా చేయలేదు, బీసీ కులగణన సరిగా చేయలేదు కాబట్టి ఆ ప్రతులను తగలబెట్టినందుకు తీన్మార్ మల్లన్నకు సంజాయిషి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు సంజాయిషి ఇచ్చుకోండి అని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసులకు ఇతను సంజాయిషి కూడా ఏమి ఇవ్వలేదు, అక్కడికి వెళ్ళలేదు. క్రమశిక్షణ సంఘం దగ్గరికి, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం దగ్గరికి వారు సమయం ఇచ్చారు. ఫిబ్రవరి 5 తారీఖు నోటీసులు జారీ చేసి ఫిబ్రవరి 12 తారీఖు లోపల మీరు సంజాయిషి ఇవ్వండి అని చెప్పారు. ఆ సమయం కూడా దాటిపోయింది. వారు సంజాయిషి ఇవ్వనందుకు సస్పెండ్ చేయడం ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ప్రెస్ మీట్లో తీన్మార్ మల్లన్న గారు విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర, నాపై రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలో భాగమే నా సస్పెన్షన్, ఇది రేవంత్ రెడ్డే చేయించుండు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా ఒక ఆర్డినెన్స్ పత్రాలను ఇలాగే చించేశాడు. మరి ఆయనను రాహుల్ గాంధీని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ పత్రాలను రాహుల్ గాంధీ చించేసిండు. ఈ విషయం అందరికి తెలిసిన విషయమే. అది పార్లమెంట్లోనే జరిగింది. అది ఆయనను ఎందుకు సస్పెండ్ చేయలేదు, నన్ను ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? అట్లాగే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఒకనొక సందర్భంలో వారి కూడా సంజాయిషి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అట్లాగే ఇంకొక రెడ్డిని కూడా ఇలాగే చేశారు కదా. జగ్గారెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది కదా. నన్నే ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బీసీ బిడ్డనైనందుకే నన్ను సస్పెండ్ చేసిండ్రు. ఇది అంతా రేవంత్ రెడ్డి కుట్ర, ఇది రేవంత్ రెడ్డి కావాలని ఆడుతున్న కుట్ర అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది తీన్మార్ మల్లన్న. వారి మాటల్లో నేనే గెలిపించిన, నేనే కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన అంటూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పరిచింది కదా. ఆ ప్రభుత్వంపై పోరాడిన నేను, నా సహచరులు పోరాడిన క్యూ న్యూస్ వేదిక ద్వారా, నా యూట్యూబ్ ఛానల్ వేదిక ద్వారా నేను పోరాటం చేసిన, ప్రజలను చైతన్యపరిచిన, తద్వారా ఆ ప్రభుత్వాన్ని ఓడిపోయింది. ఇప్పుడు అందాలం ఎక్కింది. కష్టం మాది, ఫలితం మీది. మేము కష్టపడితే మీరు అందాలం ఎక్కిండ్రు. క్యూ న్యూస్ ద్వారా కేసీఆర్ చేసే అరాచకాలను, కేసీఆర్ కుటుంబ పాలనను నేను ఎత్తి చూపినందుకే ఈరోజు ఈ అధికారంకి వచ్చింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. నేను అప్పటి పోరాటంలో భాగంగా జైలుకు వెళ్ళాను, 100 రోజులు జైల్లో గడిపాను, పోలీసు దెబ్బలు తిన్నాను, అనేక కేసులు ఎదుర్కొన్నాను, ఎన్నో కష్ట నష్టాలకు ఓడ్చుకున్నా. నా కష్టం మీరు అనుభవిస్తున్నారు. నేను 45 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారం చేసిన, 45 కాన్స్టిట్యున్సీలు అంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలలో నేను ప్రచారం చేశాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 45 నేను కాన్స్టిట్యున్సీ ప్రచారం చేసిన దగ్గర 42 నియోజకవర్గాలు గెలిచినాయి నేను చేసిన దగ్గర. అట్లాగే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 6 పార్లమెంటు స్థానాలకు నేను ప్రచారం చేయడం వల్ల అక్కడ పార్లమెంటు స్థానాలు గెలిచినాయి. మీరు ప్రచారం చేసిన పాలమూరు నియోజకవర్గం ఓడిపోయింది. వంశీచంద్రరెడ్డి గారిని కావాలనే మీరు ఓడగొట్టారు. మల్కాజిగిరి అంతకుముందు మీరున్న స్థానం అది ఓడిపోయినరు. చేవెళ్ల స్థానం ఓటమికి కారణం మీరే. ఇలా చాలా పార్లమెంటు స్థానాలకు ఓడిపోవడానికి కారణం మీరే. ఇది ఎందుకు అంటే మీకు నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లోపాయికారి ఒప్పందం ఉంది. మీరు ఏ క్షణంలోనైనా వెళ్ళిపోవచ్చు కూడా ఈ పార్టీని ముంచేసి అని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడేశారు. అంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డే ఇది ఎంత కుట్ర చేస్తున్నాడు. నాపై కుట్ర, బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తినైనందుకే నా మీద ఈ కుట్ర జరుగుతుంది. నేను పార్టీని గెలిపించడానికి గత 10 సంవత్సరాలు చాలా కష్టపడ్డా.
కేసీఆర్ మీద పోరాడిన, నా న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలను చైతన్యపరిచిన, అందుకే అధికారంలోకి వచ్చింది. 42 మంది శాసనసభ్యులను గెలిపించిన నా ప్రచారం ద్వారా 6 మంది పార్లమెంట్ స్థానాలు కూడా నా ప్రచారం ద్వారా గెలిచినాయి. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దగ్గర అంతా ఓడిపోయింది. రేవంత్ రెడ్డి వల్ల పార్టీకి ఒరిగింది ఏమీ లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన సిద్ధంగా కూర్చొని ఉన్నాడు. కానీ అన్యాయం మాత్రం నాకు జరిగింది. నన్ను సస్పెండ్ చేయడంలో పూర్తి పాత్ర రేవంత్ రెడ్డిది ఉంది. ఈ విధంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడడం జరిగింది. తదుపరి మీ కార్యాచరణ ఏంటి? కొత్త పార్టీ పెడతారా లేదా ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఏ పార్టీ కొత్త పార్టీ పెట్టే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. ఏ పార్టీలోకి మేము చేరము. ఏ పార్టీ నీ కూడా బీసీల భుజాలు మొయ్యవు, నేను మొయ్యను. బీసీల అభ్యున్నత కోసం, బీసీ వర్గాలను చైతన్యం చేయడం కోసం పల్లె నుండి ప్రతి పట్టణం నుండి ఉద్యమాన్ని షురూ చేస్తాను. బీసీ అన్ని పార్టీలలో ఉండే బీసీ పెద్దలను కలుస్తాను, బీసీ మేధావులను కలుస్తాను. ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేటట్లు కార్యాచరణ ఏర్పాటు చేస్తాను అంటూ బీసీల గురించి తన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కులగణన తప్పుల తడక, బీసీలకు అన్యాయం జరిగింది, దాని గురించే కదా ఈ రచ్చ అంతా. ఓసీలను ఎక్కువ చేసి చూపించారు. ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలు చాలా నష్టపోతున్నారు. బీసీలకు ఈడబ్ల్యూఎస్ ఎత్తేస్తేనే చాలా బాగుంటుంది, మొత్తము అగ్రవర్ణాలకే లాభపడుతుంది. అది ఈడబ్ల్యూఎస్ అనేది ఆ రిజర్వేషన్ పూర్తిగా తొలగించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు చేసిన సర్వే దానివల్ల బీసీలకు ఒరిగేది ఏముంటుందో, ఈయన తూతూ మంత్రంగా చేసేసి అసెంబ్లీలో ఏదో ఆమోదించి పార్లమెంటుకు పంపించి చేతులు దులిపేసుకుంటారు. ఈయన వల్ల ఒరిగేది ఏమీ లేదు. 2028లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు, ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి వస్తాడు. ఇందుకు మేము తగిన ప్రణాళిక కార్యాచరణ మా దగ్గర ఉంది, భవిష్యత్తులో మీరే చూస్తారంటూ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. అట్లాగే విలేకరులు మరో ప్రశ్న, ఇప్పుడు జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో బీసీ వాదం ఓడిపోయింది కదా, అక్కడ ఒక రెడ్డి గెలిచాడు కదా, మీరు పదే బీసీలు అంటున్నా మీ వాదాన్ని బీసీలే లెక్క పెట్టలేదు కదా అని అడిగిన ప్రశ్నకు ఎందుకు గెలవలేదు? బీసీలకు సముచితమైన గౌరవమే లభించింది. అక్కడ కూడా రెడ్డి గెలవచ్చు, కానీ బీసీ బిడ్డలు 2 నిలబడ్డారు. ఒకరు పూల రవీందరు, 2 ఇంకొక వ్యక్తి నిలబడ్డాడు కదా. ఆ 2 బిడ్డలు నిలబడ్డప్పుడు 5,000 ఓట్లు వాళ్ళకు వచ్చినాయి. ఎందుకు వచ్చాయి? ఈ వాదం ఉన్నందుకే ఆ 5,000 ఓట్లు వచ్చాయి. బీసీ వాదం మేము బలంగా ప్రజల్లోకి టీచర్స్లకు చొచ్చుకు వెళ్ళినందుకే ఆ 5,000 ఓట్లు వచ్చాయి. లేకుంటే అవి కూడా వచ్చేటివి కావు కదా. అంటే మా స్థాయిలో మేము గెలిచినట్లే, వేరే ఎవరో గెలిచినా మాకు సంబంధం లేదు. వీళ్ళకైతే మాత్రం వచ్చినాయి కదా 5,000 ఓట్లు. ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చేసే ఇక నుండి ముఖ్యమంత్రి బీసీలను అనగదొక్కి ఏ చర్యకైనా మేము వ్యతిరేకంగా స్పందిస్తాం. ముఖ్యమంత్రిని అడుగడుగున మేము అడ్డుకుంటాం. ఏ మాత్రం అతనే కుట్ర చేస్తున్నాడు, నా విషయంలో అతనే కుట్ర చేసిండు. రాహుల్ గాంధీకి ఒక న్యాయం, నాకు న్యాయమా? రాహుల్ గాంధీ గారు ఆ ప్రతులను చించేసినప్పుడు మరి అతనికి ఏ మాత్రం షోకాజ్ నోటీస్ ఏవి ఇవ్వలేదు కదా, నాకే ఎందుకు ఇచ్చారు? నేను బీసీ వర్గానికి సంబంధించిన ఒక అణగారిన కులానికి సంబంధించిన వ్యక్తిని అనేందుకే కదా ఇట్లా చేసిండ్రు. అట్లాగే జగ్గారెడ్డి కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ గతంలో ఏమి వాళ్ళని సస్పెండ్ చేయలేదు కదా, వాళ్ళు కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చాలా పాల్గొన్నారు కదా. ఎందుకు నాపైనే చర్యలు ఎందుకు తీసుకున్నారు? అంటే మీరు ఒక బీసీ బిడ్డను అయినందుకు నన్ను టార్గెట్ చేసిండ్రు, నా ఎదుగుదలను ఓర్వలేకనే మీరు ఈ పని చేస్తున్నారు అనేటట్లు ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పైనే విడుచుకుపడడం జరిగింది. అట్లాగే ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా లోపాయికారి ఒప్పందం ఉంది. నరేంద్ర మోడీ గారి గురించి ఈ మధ్యలోనే పదే ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ చాలా మంచివాడు, ఆ కిషన్ రెడ్డి చెడ్డవాడు, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాడని మీరు పదే అంటున్నారు. అంటే నరేంద్ర మోడీ చాలా మంచివాడా మీ దృష్టిలో? అందుకేనా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ రావాల్సిన ఎంపీ సీట్లను మీరు తగ్గించారు? నరేంద్ర మోడీ గురించేనా? మీకు నరేంద్ర మోడీకి లోపాయికారి ఒప్పందం ముందంటూ తీవ్రంగా విడుచుకుపడడం జరిగింది రేవంత్ రెడ్డి గారి మీద. ఈ విధంగా మాట్లాడుతూ భవిష్యత్తులో మేము ఏ పార్టీలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో మేము చేరబోము, ఎవరిని మేము మొయ్యబోము, ఎవరిని అందాలం ఎక్కించబోము. మాకు బీసీలకు సంబంధించిన కార్యాచరణ మాకుంది. ఇందులో భాగంగానే బీసీలను చైతన్యవంతం చేసేసి 2028లో
బీసీ ముఖ్యమంత్రి అయ్యేటట్లు చూడడమే మా ముందున్న కర్తవ్యం అంటూ ఆయన మాట్లాడడం జరిగింది.